పిల్లల్ని హాస్టల్లో చేర్పించాలా వద్దా? చాలామంది అడుగుతున్న క్వెషన్ అండి. పిల్లలు హాస్టల్లో చేరటం వల్ల ఇగో ఈ రకంగా అయిపోయారని తెలియక మా పిల్లాడు ఎలా ఉంటున్నాడు, మా పిల్ల ఎలా ఉంటుంది, ఏంటి కారణం అంటే మనం చాలా విషయాలు చెప్పుకుంటున్నాం. లైఫ్ స్టైల్‌తో పాటు ఎడ్యుకేషన్ ముఖ్యంగా చెప్పుకుంటున్నాం గదండీ! పిల్లల స్వభావాన్ని కూడా నేను చూస్తూ ఉంటాను, పరిశీలిస్తూ ఉంటాను. నా ఆర్టికల్స్ కూడా మీరు ఈనాడు ఎడిటోరియల్ పేజ్‌లో కూడా చూడొచ్చండి. ఎందుకంటే మరి సమాజం మీద బాగా పట్టు సంపాదించాలని పీహెచ్‌డీ కూడా తీసుకున్నాను కాబట్టి డాక్టర్ చిన్నారావు అయ్యాను. సో, అడపాదడపా కొన్ని పత్రికలకి, ఆన్‌లైన్ బ్లాగ్స్‌కి రాస్తూ ఉంటాను. ఇక్కడ ఈ విషయం మీద నా అభిప్రాయాలు చెప్తానండి. హాస్టల్లో చేర్పించడం మంచిది కాదు అని నేను అనను. కానీ వెంటనే చేర్పించేద్దాం. చాలామంది పేరెంట్స్ ఇదే కదా! ఎందుకు? మీకు తెలుసు అబ్బా! దరిద్రం వదిలిపోద్ది అనేది సగం మంది. వాస్తవం చెప్పండి. అబ్బా! మా వాడు ఎక్కడికో వెళ్ళిపోతాడు, నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళిపోతాడు. మంచి చదువు మీదే దృష్టి ఉంటుంది. ఇక పిచ్చి పనులన్నీ మానేస్తాడు. టైం వేస్ట్ చేయడు అని కొంతమందికి అబ్బా! సెల్ఫ్ డిసిప్లిన్ పెరుగుద్ది, వాడికి సెల్ఫ్ కేర్ పెరుగుద్ది అని కొంతమంది. అంటే మనకు సపోర్టివ్‌గా చాలా తయారు చేసుకుంటాం కదండీ అఫర్మేషన్స్. ఇవన్నీ సపోర్టివ్ అఫర్మేషన్స్. కానీ ఇక్కడ ముందు నష్టాలు తెలుసుకుందాం. లాభాలు కూడా ఉన్నాయి. లాభాలు ఇంకొక వీడియోలో చెప్తాను. మీలో ఎంతమంది అడుగుతారో చూసి చెప్తాను. అంటే లాభాలు ఎలా ఉంటాయి, మనం ఏం చేస్తే లాభాలు ఉంటాయనేది కొద్దిగా హింట్ దొరుకుద్ది ఈ వీడియోలో. మీరు కామెంట్‌లో మెన్షన్ చేయొచ్చు. చాలామంది ఇంటరాక్ట్ అవుతున్నారు. చాలా సంతోషం. పెడుతున్న ప్రతి వీడియోకి కామెంట్ చేస్తున్నారు. ఇంకా సంతోషం. షేర్ చేస్తున్నారు. మరీ సంతోషం. చేయండి. ఎందుకంటే సమాజంలో ఉన్న సమస్యల్ని మన మైండ్ సెట్‌లో చిన్న మెంటల్ బ్లాక్స్ ఉంటాయి. ఆ బ్లాక్స్‌ని క్లియర్ చేసుకోగలిగితే హ్యాపీగా ఉండొచ్చని నా ఉద్దేశం. బాగా చదువుకున్న ఆళ్ళకి ఈ విషయం తెలీదు. ఒక్కోసారి ఏమీ చదువు లేనోళ్ళు కూడా భలే అర్థం చేసేసుకుంటారు. సో, పాయింట్ బై పాయింట్ వస్తాను. కొంతమంది పిల్లలు మీకు తెలుసో లేదో మీరు కూడా చెప్పొచ్చు అక్కడ. మొహమాట పడకుండా చెప్పండి. తల్లిదండ్రులతో ఉండటానికి ఇష్టపడరు. ఏది హాస్టల్‌కి వెళ్ళొచ్చాక అమ్మమ్మలు, బామ్మలు, తాతయ్యలు వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటారు. అబ్జర్వ్ చేశారో లేదో ఆ కంప్లెయింట్ ఉంది. కొంతమంది పిల్లలు ఫ్రెండ్స్‌తోనే గడుపుతూ ఉంటారు. అలాగని మనల్ని ఏమనరు. తెలిసిపోతూ ఉంటుంది. మనకు దూరంగా ఉంటున్నారు, రిజెక్ట్ చేస్తున్నారు ఆల్మోస్ట్ ఆల్ అని చెప్పి ఫ్రెండ్స్‌తోని. కొంతమంది పిల్లలైతే ఇక చెప్పక్కర్లేదు గ్యాడ్జెట్స్. వాటితోనే ఉంటారు. మీరు తిట్టండి, కొట్టండి ఏదో ఒకటి చెప్తారు. చదువుకుంటున్నాం కదా, ప్రిపేర్ అవుతున్నాం కదా అని చెప్పి. కొంతమంది చదువులో పడిపోతారు పూర్తిగా. అరే మంచిదే కదా చదువులో పడిపోతే అని మనం అనుకుంటాం. చదువులో పడిపోతారు, తర్వాత మనల్ని వదిలేస్తారు. అది కూడా గుర్తుంచుకోండి. గొప్పోడే అవుతాడు కానీ ఏ మానవ సంబంధాలు ఉండవు. ఏ ఎమోషన్స్ ఉండవు. ఎందుకు అంటే గుర్తుంచుకోండి, తల్లిదండ్రులుగా మనం ఉన్నప్పుడు పిల్లలు మనతో ఉంటే ఆ ప్రేమ, ఆ అనుబంధం అనేది, ఆ అటాచ్మెంటు, ఆ ఎమోషన్స్ అనేవి ట్రాన్స్ఫర్ అవుతాయండి, క్యారీ అవుతాయి. కానీ మనం బాగా చిన్నప్పుడే వాళ్ళని తీసుకెళ్ళి హాస్టల్లో వేసేసి బాగా పెద్దయ్యాక బయటికి తీసుకొస్తాం. మధ్యలో చూడట్లేదంటే చూస్తున్నాం. ఆదివారం చికెన్ తీసుకెళ్తాం, బిర్యానీ తీసుకెళ్తాం, బయటికి తీసుకెళ్తాం, సినిమాలు చూపిస్తాం. ఆ ఊరు ఈ ఊరు కూడా తీసుకెళ్తున్నాం. ఇంకా చాలా చెప్తారు. పాకెట్ మనీ ఫుల్‌గా ఇస్తున్నాం. కానీ ఒక 5వ తరగతి పిల్లాడిని జాగ్రత్తగా వినండి. హాస్టల్లో వేసేస్తే ఒకసారి ఆలోచించండి. వాడి భయాలు, వాడి సమస్యలు అసలు తల్లిదండ్రులతో ఎలా చెప్పుకుంటాడండి? మానసికంగా ఎంత కుంగిపోతాడు, ఎమోషనల్‌గా ఎలా తయారవుతాడు? ఒక్కసారి ఊహించండి. ఎవరో కొద్దిమంది పిల్లలుంటారు ఓవర్‌కమ్ చేసేవాళ్ళు. నా సలహా అయితే ఆ వయసు హాస్టల్లో ఏసే వయసు కాదు. కనీసం 9వ తరగతికి వస్తే ఆలోచించొచ్చు. ఏసేయమని కాదు, ఆలోచించొచ్చు అనేది నా ఒపీనియన్ అది. కామెంట్‌లో చెప్పండి. అంటే చాలామంది 14 సంవత్సరాల వయసులో ఎందుకు వెయ్యాలి అనే దాని మీద కూడా ఒక స్టడీ ఉంది. దాన్ని కూడా చెప్తాను. డీటెయిల్డ్‌గా మీరు అడిగితే చెప్తాను. 14 ఏళ్ల వయసు మీరు ఎందుకన్నారండి అని. రెండోది ఎమోషనల్ స్ట్రెస్సు చాలా ఉంటుందండి. ఇంటి జ్ఞాపకాలు. నా మటుకు నాకైతే 15 ఏళ్ల తర్వాత ఇల్లొదిలి వెళ్ళినా కానీ ఇంటి మీదే ఉండేదండి. శనివారం ఎప్పుడొస్తదా అంటే హాస్టల్ కాదు. నేను 10థ్ తర్వాత మీకు తెలుసు కదా, వేరే ఊరు వెళ్ళాల్సొచ్చింది. అక్కడ ఏదో పని చేసుకుంటూ ఉండేవాడిని. ఎప్పుడు శనివారం వస్తే ఎప్పుడు ఇంటికెళ్ళిపోదాం, అమ్మా నాన్నతో ఎప్పుడు కూర్చుందాం, ఎప్పుడు కబుర్లు చెప్దాం, అమ్మొండింది ఎప్పుడు తిందాం, ఫ్రెండ్స్‌తో ముఖ్యంగా పాత ఫ్రెండ్స్ ఉంటారుగా వాళ్ళందరితో ఎప్పుడు ఆడుకుంటాం. ఇక పుట్టినరోజులు ఇవి వస్తేనండి, ఏవి పండగలు గానీ, ఒక పుట్టినరోజు కానీ, ఏదైనా చుట్టాల ఇళ్ళల్లో పెళ్లి గానీ, గ్యాదరింగ్స్ ఉంటున్నాయి. ఏదైనా ఒక కార్యక్రమం ఉంటే అది మిస్ అవుతుంటే ప్రాణాలు పోతున్నట్టుగా ఉండేదండి. మీ ఫీలింగ్ చెప్పండి. హాస్టల్లో ఉన్నవాళ్ళు చెప్పండి. ఒక్కసారి ఆ పొజిషన్‌లోకి వెళ్ళి హాస్టల్లో లేని వాళ్ళు ఆలోచించి చెప్పండి. తర్వాత వచ్చి వ్యక్తిగతంగా శ్రద్ధ తీసుకునే అవకాశం ఉండదండి. పిల్లలు ఇంట్లో ఒకళ్ళిద్దరు ఉంటారు కాబట్టి, మన పిల్లలు కాబట్టి శ్రద్ధ తీసుకుంటాం. మనం ఏం చేస్తున్నాం, మన టైం ఎక్కడ వేస్ట్ అయిపోద్దో, కేటాయించాల్సి వస్తదో, లేకపోతే మనం కరెక్ట్‌గా ఉండాలి కదా! వాడు చదవాలంటే మనం చదవాలి, వాడు డిసిప్లిన్‌గా ఉండాలంటే మనం ఉండాలి.
వాడు మొబైల్ పట్టుకోకూడదంటే మనం పట్టుకోకూడదు కాబట్టి తీసుకెళ్ళి హాస్టల్లో పడేస్తున్నామా? ఆలోచించండి. హాస్టల్లో వేసేస్తే వార్డెన్ గారు సూపర్గా చూసుకుంటారు. మంచి హాస్టలు, ఏసీ హాస్టలు, ఒక న్యూట్రిషనిస్ట్ కూడా ఉన్నాడు, ఒక డాక్టర్ కూడా ఉన్నాడు, ఒక వార్డెన్ ఉన్నాడు, ఇలా చెప్పుకుంటాం కదండి. కానీ ఎంతమందిని చూస్తాడు వార్డెన్కి ఏం అవసరం? వార్డెన్లు ఎలా ఉంటారు ఒకసారి కనుక్కోండి. వాళ్ళకి ఏమాత్రం మెచ్యూరిటీ ఉంటుంది? వాళ్ళు ఏమైనా సైకాలజీ చదివిన వాళ్ళ? కనీసం బీఈడి కూడా చదివిన వాళ్ళు లేరు చాలా హాస్టల్స్లో. గట్టిగా కేకలేస్తారు, కొంతమంది ప్రేమగా చూస్తారు, వీళ్ళు బెదిరించో భయపెట్టో పిల్లల్ని లొంగ తీసుకుందామని ట్రై చేస్తారని. సో వ్యక్తిగతంగా శ్రద్ధ తీసుకునే అవకాశం ఉండదు. పిల్లాడికి ఏ ఇబ్బంది ఉన్నా వార్డెన్ టీచర్ గమనించే అవకాశం ఉండదు. వాడు మనకి వెంటనే ఫోన్ చేసి చెప్పుకునే బాధ ఉండదు. పోనీ ఏదైనా ఫోన్ చేస్తే మనం చిరాకు పడిపోతాం, విసుక్కుంటాం. వాడి పొజిషన్లోకి వెళ్ళి, వాడి ప్లేస్లోకి వెళ్ళి ఒక్కసారి ఆలోచించండి. తర్వాత పిల్లలు మంచివాళ్ళు అయితే పర్లేదు, ఏది మనతో ఉండేవాడి పిల్లలు మంచివాళ్ళు అయితే పర్వాలేదు. ఈ 5, 6, 7, 8 సంవత్సరాల్లో ఏ ఒక్క సంవత్సరంలో కానీ ఒక బేవర్సోడు తగిలాడు అనుకోండి, అంటే నేను పక్క పిల్లల్ని తప్పని అంటలేదు, కానీ తెలుసు మీకు గంధం చెక్క రాయి సామెత ఉంది కదండి, అట్లాగే ఉంటుంది. మనవాడు కూడా ఎలా అయిపోతాడో తెలుసా అండి? బేవర్స్ అయిపోతాడు. ఈ మొబైల్ ఎక్కడి నుంచి వస్తుంది, ఈ గేమ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, పోర్న్ ఎక్కడి నుంచి వస్తుంది, తాగుడు ఎక్కడి నుంచి వస్తుంది, పారిపోయి సినిమాలు చూడడం ఎక్కడి నుంచి వస్తుంది, ఇక 1, 2 1,00,000 వ్యసనాలు ఉంటాయి. ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయంటే అగో వాడు అంటిస్తాడు. ఇంట్లో ఉంటుందా అవకాశం? తల్లిదండ్రులకు ఉంటేనే వస్తుంది. అది కూడా మనం కనిపెట్టుకుంటూ ఉంటాం కాబట్టి. ఎక్కువ మంది వ్యసనాలు బారిన పడటానికి గుర్తుంచుకోండి, ఇదే కారణం అవుతోంది. ఇక తర్వాత విషయం హైజీన్ అండి. మనం ఇంట్లోనే వాడికి ఏ శుభ్రత నేర్పకుండా పంపించాము. పక్క బట్టలు మడత పెట్టుకోవడం కూడా చెప్పలేదు, షూస్ క్లీన్ చేసుకోవడం కూడా చెప్పలేదు. ఇంకా వాడు డ్రాయర్లు బనీన్లు ఏం ఉతికించుకుంటాడు? ఉతుక్కుంటాడు, ఎక్కడ ఆరేస్తాడు, ఎలా వేసుకుంటాడు? ఈరోజు గజ్జి తామర లేని హాస్టల్ స్టూడెంట్లు ఉన్నారా? మీరు చెప్పండి. మీరు హాస్టల్ చదివినప్పుడు మీ పరిస్థితి ఏంటి? ఎలా ఉన్నారు? ఎన్ని బాధలు పడ్డారు? అసలు ఆ హాస్టల్ ఎలా ఉంది? మీరే చెప్పండి. సో ఒక మా పిల్లాడు ఇంటర్మీడియట్లో బాగా చదువుతాడు కదా, మంచి ఆడు హాస్టల్ అయితే తప్పించి ఇక వేరే ఏమన్నారు, వీడు కూడా కావాలని కోరుకుంటే చాలా ఫేమస్, మళ్ళీ పేరు ఎందుకులేండి. మంచి డిస్కౌంట్ ఇస్తారు కదా, అదే కదా ఎక్స్పెక్ట్ చేస్తాం. డిస్కౌంట్ ఇచ్చారు ఫీజులో. ఎందుకు ఇచ్చారు అంటే, తీసుకెళ్ళి హాస్టల్లో ఎందుకు పనికిరాని హాస్టల్ అండి. చాలా దారుణంగా అనిపించింది నాకు. ఆ టాయిలెట్స్ కానీ, ఆ ఎలకలు కానీ, ఆ దుమ్ము ధూళి చూస్తే నాకు అసలు డోక్ వచ్చింది. అయ్యో ఇలాంటి పరిస్థితిలో ఉన్నారా అని. మరి వాడు డిస్కౌంట్ ఎందుకు ఇచ్చాడంటే, వాడి మీద ఇన్వెస్ట్ చేయడం వీడికి ఇష్టం లేదు. డబ్బు పెట్టిన వాడి మీద చేస్తాడు. వీడు ర్యాంకులు కొట్టినా వీడికి ఆల్మోస్ట్ వాళ్ళు ఫ్రీగా ఇస్తున్నాం కదా అనే ఫీల్ ఉంటుందండి. ఇదొకటి. తర్వాత వచ్చి అదే చిన్న వయసులోనే మనం ఒక మంచి పాజిటివ్ ఎఫర్మేషన్ మనం ఇచ్చుకుంటామని చెప్పాను కదండి. స్వతంత్రత నేర్చుకోవాలి, స్వతంత్రంగా ఉండాలి పిల్లాడు, లేకపోతే ఎట్లాగా అంటాం. ఇంట్లో ఎంత స్వతంత్రత నేర్పుతారు మీరు వాడికి చెప్పండి. కానీ హాస్టల్కి వెళ్ళి వెంటనే వాడు స్వతంత్రత నేర్చేసుకోవాలి. వాడి బట్టలు వాడు మార్చేసుకోవాలి, వాడి బట్టలు వాడు ఉతికేసుకోవాలి, పుస్తకాలు సర్దేసుకోవాలి. ఇక రోగాలు రొస్టులు వస్తే వాడే చేసేసుకోవాలి. ఇక మానసిక సమస్యలు, ముఖ్యంగా బుల్లీయింగ్ దగ్గర నుంచి బాగా ఎక్కువ. మీకు తెలియదు కానీ హాస్టల్స్లో కానీ స్కూళ్ళల్లో కానీ, విదేశాల్లో క్రైమ్ కానీ, మన దేశంలో అది పెద్ద క్రైమ్ కింద చోట్ల వెళితే వీడిని ఇద్దరిని తిట్టి పంపిస్తాడు ఆ ప్రిన్సిపాల్ గారు కానీ, టీచర్ కానీ. సో ఆ బుల్లీయింగ్ ఫేస్ చేయడం ఇవన్నీ చాలా ఇబ్బంది అయిపోద్దండి, ఏది చిన్న వయసు పిల్లలకి. మరి ఇవన్నీ మనం ట్రైన్ చేసామా ముందే? లేదు కదా, చెప్పలేదు. సో స్వతంత్రత పేరు పెట్టి ఆయన పంపించేస్తున్నాం. ఇది ఇక అనారోగ్యం, ఇందాక చెప్పాను కదా, గజ్జి తామరే కాదండి, శ్వాసకోశ సమస్యల దగ్గర నుంచి. ఎందుకంటే హాస్టల్లో ఏమాత్రం హైజీన్ ఉండదు, వీళ్ళు మెయింటైన్ చేయరు. ఎక్కడ దుమ్ము అక్కడే ఉంటుంది, బెడ్షీట్లతో సహా పేరుకుపోయి ఉంటుంది కుట్టలుగా. ఇక చెప్పక్కర్లేదు మిగిలిన విషయాల్లో. పట్టించుకోరు ఎవరు కూడా, ఒకసారి డిటెక్ట్ చేయలేం. చాలాసార్లు ప్రాణాల మీదకి వస్తూ ఉంటుంది. అవునా కదా చెప్పండి? అనారోగ్యానికి గురైన అక్కడ వాడు మైండ్ సెట్ మారిపోతుందండి. సరిగా తిండు, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నాకు ఇబ్బంది వస్తుంది, ఇలాంటివన్నీ పెట్టేసుకుంటాడు బుర్రలో. పెట్టేసుకున్నాక మన చివరి రోజుల్లో ఏమవుద్దో ఒకసారి గుర్తు తెచ్చుకోండి. అక్కడి నుంచే వస్తాయి ఇవన్నీ కూడా, గుర్తుంచుకోండి. తర్వాత ఫ్యామిలీ వాల్యూస్ నేర్చుకునే అవకాశం హాస్టల్లో ఉండదండి. వాళ్ళు ఏ వాల్యూస్ నేర్పుతారో మీకు తెలుసు. సపోజ్ కార్పొరేట్ కాలేజీల్లో ఏ వాల్యూస్ ఉంటాయి? ఎంతసేపు చదువు తిను పడుకో, చదువు తిను పడుకో, అంతే. పెద్దలతో ఎలా ఉండాలి? కనీసం టీచర్లు కూడా, నేను చాలామంది పిల్లల్ని చూశాను, వాడినే కాదు, బాగా పాఠాలు చెప్పే టీచర్ని వాడు వీడు అంటున్నారు, ప్రిన్సిపల్స్ని కూడా వాడు వీడు అంటున్నారు. బూతులతోనే మాట్లాడుకుంటారు. ఆ ప్రిన్సిపాల్ గారు, టీచర్ గారి పేరు ముందు ఒక బూతు, వెనకాల ఒక బూతు. నేను విన్నానండి. ఆడపిల్లలు కూడా అట్లాగే ఉన్నారు. సో మరి ఆ వాల్యూస్ ఎక్కడి నుంచి వస్తాయి? కుటుంబంలో అయితే అమ్మ నాన్నతో మాట్లాడుతూ ఉంటాం, అక్కడ పిల్లలతోనే ఉంటాం. ఇంకా తాతయ్య, అమ్మమ్మ వగేరా, ఇవన్నీ మన సాంప్రదాయం లేదు, ఇక సంస్కృతి లేదు, మొత్తం పోయింది కదా. మరి ఇదొకటి మిస్ అవుతున్నాం అనేది గుర్తుంచుకోండి. తర్వాత చదువు ఒక్కటే జీవితం
అనేది ఒక స్ట్రాంగ్ ఒపీనియన్ చాలామందికి. సరే, ఇక్కడ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు చెప్పండి, చదువు ఒక్కటే జీవితం అని చదివించిన మీ పిల్లల్లో ఎంతమంది సక్సెస్ అయ్యారు? సక్సెస్ అవ్వడం అంటే ఏంటి? నెలకు 1,00,000 సంపాదించడమా, ఎంఎన్సీలో ఉద్యోగం సంపాదించడమా, అమెరికా వెళ్ళడమా, పెద్ద ఇల్లు కొనడమా, పెద్ద ఇల్లు కట్టడమా, కారు కొనడమా? చెప్పండి. కాదని మీకు తెలుసు. చివరి ఫైనల్ సక్సెస్ ఏంటనేది కూడా మీకు తెలుసు. సో మరి ఎంతసేపు ర్యాంకులు ఇవే కాదు, ఇంట్లో కూర్చొని ర్యాంక్ కొట్టేవాళ్ళు ఉన్నారు. ఇంట్లో కూర్చొని యావరేజ్గా చదివి యావరేజ్ కాలేజీల్లో, ఇంజనీరింగ్ కాలేజీల్లో, డిగ్రీలో జాయిన్ అయ్యి కూడా బాగా సక్సెస్ అయిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఎందుకు? వీళ్ళకి సహనం, ఓపిక, కాస్త మేనేజ్మెంట్ స్కిల్స్, మంచి మర్యాద ఇవి కూడా అవసరం కదా రేపు కంపెనీలోకి వెళ్తే. కానీ వీళ్ళకి అవి ఉండవు. ఆ దురుసుతనం, ఆ అన్యమస్తంగా ఉండటం అవి హాస్టల్లో ఉన్నవాడికి ఉంటాయి. కావాలంటే చెక్ చేసుకోండి. సో వాడు వీడు ఒకటే అవుతున్నారు చివరికి వచ్చేసరికి. అంటే ఆ స్కిల్స్ ఉండట్లేదు. అక్కడేమో టెంపర్మెంట్ అది చూపిస్తూ ఉంటాడు, లేకపోతే లోన్లీనెస్ ఉంటుంది, నలుగురితో కలవలేడు, ఇక్కడ ఆ ఇబ్బంది ఉండదు. అవునా కదా? సో మరి చదివే జీవితం, ఇంకా ఇంకా ఎక్కువ చదవాలి, ఇంకా ఎక్కువ ర్యాంకులు రావాలి కాబట్టి ఆ హాస్టల్ ఈ హాస్టల్ అనుకోకుండా యావరేజ్గా చదివినా కొన్ని స్కిల్స్ అప్లై అవుతాయి, వాడికి అబ్బుతాయి, బాగుంటాయి, పనికొస్తాయని ఎంతమంది నమ్ముతారు. సో ఫైనల్గా వచ్చి ఇంకొకటి ఆత్మవిశ్వాసం. హాస్టల్లో ఉన్నప్పుడు ఆత్మవిశ్వాసం తగ్గిపోయే అవకాశం ఎక్కువ ఉంటుందండి. ఎందుకంటే వాడికి సపోర్ట్ ఉండదు, మారల్ సపోర్ట్, సైకలాజికల్ సపోర్ట్ ఉండదు. ఇంట్లో ఉంటుంది, చిన్న పెద్దగా తప్పు చేసినా పేరెంట్స్లో ఒకళ్ళు మందలించినా ఒకళ్ళు కాస్తో కోస్తో కాచుకుంటారు. కాబట్టి ఏది పరీక్షల్లో మార్కులు తక్కువ వచ్చినా, బ్యాడ్ హ్యాబిట్స్ ఎలాంటివి ఉన్నా, వయసు అలాంటిది కదా, ఉంటాయి, అందరికీ ఉంటాయి, మనకే ఉన్నాయి, వాళ్ళకే ఉంటాయి. కానీ అది సరిచేయం. అక్కడ బుల్లింగ్ ఉంటుంది, హెరాస్మెంట్ ఉంటుంది. దాంతో వాళ్ళు ఇంకా 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 రెచ్చిపోయి, లేకపోతే పారిపోయి రెండు రకాలుగా తయారవుతారు. ఒకటేమో పారిపోతాడు, దూరం అయిపోయి సైకలాజికల్గా డిస్టర్బ్ అయిపోతాడు. రెండోది అగ్రెసివ్గా తయారైపోతారు కొంతమంది. ఇక మీడియం లెవెల్లో ఉన్నాడు, గుమస్తా కింద అయిపోతాడు. కావాలంటే చెక్ చేసుకోండి. సో మరి తల్లిదండ్రులు కూడా ఇక్కడ ఇంకొక పాయింట్ ఉంది, మిస్ అవుతారు. అది గుర్తుంచుకోండి. ఆ మిస్ అయ్యేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మరి తప్పదు అనుకున్న వాళ్ళు, బాగా పేదరికంలో ఉన్నాం అనుకున్న వాళ్ళు, ఒకప్పుడు సాంఘిక సంక్షేమ హాస్టల్స్ వగైరా ఉన్నాయి, అది ఓకే, అది అందరం సపోర్ట్ చేయాల్సిందే. అక్కడ ఇంటి పరిస్థితుల కంటే కాస్త కోస్తో హాస్టల్ పరిస్థితులు బాగుంటాయి అని చెప్పుకోవడం సబబే కాబట్టి. కానీ అన్నీ ఉండి చేసుకోగలిగి, చూసుకోగలిగి, ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్నారన్న పేరు, లేకపోతే ఇంకోటో కారణాలు చెప్పుకొని వాళ్ళని మిస్ అవుతూ ఉంటాం. వాళ్ళ చిన్న చిన్న మూమెంట్స్ కానీ, వాళ్ళ చిన్న చిన్న విక్టరీస్ కానీ షేర్ చేసుకునే పరిస్థితి ఉండదు. సో మరి ఇక్కడ ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటంటే, హాస్టల్లో అడిగారు కదా మిత్రులు, వాళ్ళకే చెప్తున్నాను, చదివించడం అనేది తప్పు కాదు, నేను మళ్ళీ చెప్తున్నాను. కానీ ఏ వయసులో వేయాలనేది చూసుకోండి. అందరి పిల్లలకి ఆ మెచ్యూరిటీ ఉండదు. 14 ఏళ్ల వయసులో మీరు ఇవన్నీ నేర్పి, హాస్టల్కి వెళ్ళడానికి ముందే వాడికి పర్సనల్ హైజీన్ దగ్గర నుంచి, పెద్దల గురించి, చుట్టూ ఉండే పరిస్థితుల గురించి, సమస్య వస్తే ఎలా సాల్వ్ చేసుకోవాలో ఇవన్నీ నేర్పి పంపిస్తే బాగుంటుందండి. ఇవేవి నేర్పకుండా అని పడేసి సైకలాజికల్గా వాడు ఇంబ్యాలెన్స్ అయిపోతున్నాడు, డిస్టర్బ్ అయిపోతున్నాడు. ఇక మంచి హాస్టల్ ఉందా, మంచి సూపర్విజన్ ఉందా, పేరెంట్స్తో నిరంతరం కనెక్ట్ అయి ఉంటున్నారా అనేది మీరు చెక్ చేసుకోవాలి. మరి అన్ని హాస్టల్స్ ఒకలాగే ఉంటాయి, వాస్తవం అదే. వాళ్ళు కూడా లాభానికే వ్యాపారం చేస్తున్నారు కాబట్టి, విద్య వ్యాపారం అయిపోయింది కాబట్టి. లేదు పలానా చోట మంచి హాస్టల్ ఉంది, చాలా బాగుంది, నేను చూశాను, మా పిల్లాడు చదివాడంటే కామెంట్లో పెట్టండి. మీ పిల్లాడితోనే కామెంట్లో పెట్టించండి, చాలా సంతోషం, మిగిలిన వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది. అంటే అంత మంచి హాస్టల్ ఉంటూ అంత మంచి ఎడ్యుకేషన్ యావరేజ్ ఉన్నా, హాస్టల్ మంచిదై ఉన్నా మంచిదే. సో మరి ఎంతసేపు చదువు బాగా వస్తుంది అనే ఒక్కదాన్నే పెట్టుకోవద్దు. పిల్లాడు బాగా పెంకిగా ఉన్నాడు, మొండిగా ఉన్నాడు, ఈయన హాస్టల్లో పడేస్తే సెట్ అవుతాడు అనేది కూడా పెట్టుకోవద్దా. ఎవడైనా దొంగోడిని తీసుకెళ్ళి, చిన్న చిల్లర దొంగతనాలు చేసిన వాడిని తీసుకెళ్ళి పెద్ద గజ దొంగలతో, కూనీకోరులతో, రేపిస్టులతో కలిపి జైల్లో పెడితే వాడు వచ్చేటప్పటికి ఎలా అవుతాడు చెప్పండి? 4 సంవత్సరాలు 10 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించి ఒకడు వచ్చాడు అనుకుందాం, ఎవడు చిన్న చిల్లర దొంగ ఒకడు, వాడు ఎలా తయారవుతాడు చెప్పండి? అలాగే ఉంటుంది ఇది కూడా. మరి పోలిక కరెక్ట్ ఉందా? సో మరి మంచి ఎడ్యుకేషన్ అవసరమే, కానీ ఎడ్యుకేషన్తో పాటు మంచి అనుబంధాలు, ఎమోషన్స్, ఆత్మవిశ్వాసం ఇవన్నీ కూడా ఉండాలి. హాస్టల్స్లో ఇవి ఎంత వస్తున్నాయి, ఎంత అబ్బుతున్నాయి అనేది చూసుకోండి. మరి లేకపోతే ఒక ఎడ్యుకేషన్ ఒక్కటే చాలు అనుకుంటే రేపు పిల్లలు కూడా నేను ఒక్కడే చాలు, లేకపోతే మా ఆవిడ పిల్లలు చాలు అనుకునే పరిస్థితి వస్తుంది. అంటే నా ఉద్దేశం, మనం అవసరం లేదు అనే పరిస్థితి కూడా ఆల్రెడీ వచ్చేసింది, అదే వస్తుంది. సో ఇక్కడ మరి నేను చాలా క్వశ్చన్స్ కూడా మీకు వేసాను, దయచేసి ఆ క్వశ్చన్స్కి రెస్పాండ్ అవ్వండి, స్పందించండి. ఇంకా డౌట్స్ ఉంటాయి కదా, అవి కూడా. ఇంకా లాభాలు అంటారా, చెప్పాను కదా,
ఇంకో వీడియోలో చెప్పుకుందాం. మీరు రెస్పాండ్ అయిన దాన్ని బట్టి, అడిగిన దాన్ని బట్టి. సో చాలామంది మరి ఇష్టపడుతున్నారు, లైక్ ఇస్తున్నారు, చాలా సంతోషం. షేర్ చేస్తున్నారు, ఇంకా సంతోషం. ఇంకా కొంతమంది ఫాలో అవ్వట్లేదు, ఫాలో అయిపోండి. షేర్ కూడా మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ గ్రూపులు ఉంటాయి కదండి, వాట్సాప్ గ్రూపులు, అక్కడ షేర్ చేసుకుంటే వాల్యుబుల్ విషయాలు ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి. అంటే సైకలాజికల్గా స్టడీ చేసి, సోషలాజికల్గా స్టడీ చేసి, ఫేమస్ రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయి అనేది స్టడీ చేసి, నా అభిప్రాయం నేను చెప్తున్నాను. ప్యారలల్గా మీ అభిప్రాయం కూడా అడుగుతున్నా. మీ మీద ఏమీ రుద్దేయట్లేదు, నేను మీ అభిప్రాయం అడుగుతున్నాను. సో క్లీన్గా ఉంటుంది, కంటెంట్ జెన్యున్గానే ఉంటుంది. ఇక్కడ ఎవరిని రెచ్చగొట్టేది, ఎమోషన్స్తో ఆడుకునేది వగైరా ఏమీ ఉండదు. హాయిగా ఉందండి. ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైతే లేరో ఈరోజు వాళ్ళ లేని లోటు తీరుతోంది, చాలా విషయాలు తెలుస్తున్నాయి అనేవాళ్ళు ఫాలో అయిపోండి.